గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే హాయ్ గైస్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి బర్త్డే ఫోటో ఎడిటింగ్. బర్త్డే ఫోటో ఎడిటింగ్ మీరు కూడా మీ మొబైల్లో సింపుల్గా వన్ క్లిక్ అయితే సింపుల్గా అయితే ఎడిట్ చేసుకుంటారు. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తే సింపుల్గా మీ మొబైల్లో కూడా మీ ఫొటోస్తో కూడా బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి గైస్. ఓకే, బర్త్డే ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చా. అక్కడ నుంచి మీరు బర్త్డే ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఓకే గైస్, మీ దగ్గర అయితే ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. వాటర్ మార్క్ లేని ఎలర్ట్ మోషన్ యాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసుకుని బన్నీ గురించి సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. ఆ ఛానల్లో పిన్ చేసి ఉంటుంది ఎలర్ట్ మోషన్ యాప్. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎటువంటి వాటర్ మార్క్ అయితే ఉంటుంది గైస్. ఓకే, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. మీరు ఏం చేయాలంటే మీరు ఎవరి ఫోటోతో బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఎవరి ఫోటోతో బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం రాకపోతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చా. ఆ వీడియోని చూసి మీరైతే మీ యొక్క ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎలర్ట్ మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక అక్కడ గ్రీన్ కలర్ ప్లస్ సెలెక్ట్ చేసుకుని 4:5 సైజ్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో బర్త్డే ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇచ్చా కదా, డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని పైన 3 డాష్ క్లిక్ చేసుకుని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మీకు ముందే చెప్పా, ఎవరి ఫోటోతో బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటోతో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లో అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో బర్త్డే ఫోటో ఎడిటింగ్ కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇచ్చా కదా, డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అందులో సెకండ్ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకో పిఎన్జీ ఉంటుంది కదా, ఆ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. ఆ పిఎన్జీని సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా ఒక షాడో అండ్ హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ కూడా సింపుల్గా అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరి ఫోటోతో బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇక్కడైతే టైప్ చేయాల్సి ఉంటుంది. ఎలా అయితే టైప్ చేయండి. టైప్ చేసాక డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్ లింక్ అయితే ఇచ్చా. ఆ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఎలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాక ఆ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫాంట్ లింక్ అయితే ఇచ్చా. ఓకే గైస్, ఇలా అయితే ఎడిట్ చేసుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, సింపుల్గా అయితే ఇలా అయితే ఎడిట్ అయిపోయింది. ఇది ఫోటో రూపంలో ఎలా సేవ్ చేయాలో చెప్తా. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో 5th ఆప్షన్ ఫ్రేమస్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే సింపుల్గా ఈ ఫోటో అనేది ఫోటో రూపంలో అయితే సేవ్ అయిపోతుంది. మీ దగ్గర అయితే రిమినీ యాప్ కూడా ఉండాల్సి ఉంటుంది. రిమినీ యాప్ ఎందుకంటే లో క్వాలిటీలో ఉన్న ఫోటోని హై క్వాలిటీలో అయితే ఎన్హాన్స్ చేస్తుంది. ప్లేస్టోర్లో అయితే రిమినీ యాప్ అవైలబుల్గా అయితే ఉంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసుకున్న ఫోటోని రిమినీలో అయితే ఎన్హాన్స్ చేయండి. లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీలో అయితే హెచ్డి క్వాలిటీలో కన్వర్ట్ అవుతుంది గైస్. ఓకే, ఈ వీడియోని ఫుల్గా చూస్తే మీకు అయితే సింపుల్గా మీ ఓన్గా బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఓకే గైస్, సింపుల్గా అయితే ఎలా అయితే బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోండి. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye guys.